అందరికీ నమస్కారం. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం హోలీ పండుగ యొక్క ముఖ్య విశిష్టతను, అదేవిధంగా ఈ హోలీ పండుగ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ఈ హోలీ పండుగని మనం ముఖ్యంగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, ఈరోజు హోలిక దహనం అన్నమాట. అంటే హోలిక ఎవరు? హిరణ్యకశ్యపుడి యొక్క చెల్లెలు అన్నమాట. ఆవిడకి ఒక వరం ఉంది. ఆవిడ అగ్నిలో కూర్చున్నా కూడా ఆ అగ్ని తనని ఏమీ చేయలేదు. అది ఒక వరం. అసలు ఎందుకు హోలిక ప్రహ్లాదుణ్ణి అగ్నిలో కూర్చున్నది అంటే, అది దానికి మనం ముందుగా ఏం తెలుసుకోవాలి అంటే, ప్రహ్లాదుని యొక్క భక్తి గురించి మనం తెలుసుకోవాలి. భక్త ప్రహ్లాద అంటాం మనం. అతని యొక్క భక్తి గురించి తెలుసుకోవాలి. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని యొక్క తండ్రి. ఆయన విష్ణు ద్వేషి. కానీ ప్రహ్లాదుడు మాతృగర్భం నుంచే విష్ణు భక్తుడు అనమాట. సో అతను ఎప్పుడు నిరంతరము హరినామస్మరణ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా తను ఆ హరినామస్మరణ చేస్తూనే ఉండటము అతని యొక్క తండ్రికి నచ్చేది కాదు. తను చెప్పేవాడు, ఎవరు నీ హరి, ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఎన్నో విధాలుగా తను హింసిస్తూ ఉంటే, అప్పుడు ప్రహ్లాదుడు ఒక మాట చెప్పాడు. ఇందు గలడందు లేడని సందేహం అవలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే కలడు అని చెప్పేసి అప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడు చెప్పడం జరుగుతుంది. అప్పుడు హిరణ్యకశ్యపుడు అడుగుతాడు, ఏది ఈ స్తంభంలో ఉన్నాడా, చూపించి చూద్దాం అని చెప్పేసి అడుగుతాడనమాట. వెంటనే ప్రహ్లాదుడు సంపూర్ణ భక్తితోటి, అంటే సంపూర్ణ భక్తి అంటే మనల్ని మనం కంప్లీట్గా ఆ భగవంతునికి అర్పణ చేసుకోవడాన్ని మనం సంపూర్ణ భక్తి అంటాము. నిద్రలోను కలలోను ప్రతి క్షణము ఆయన యొక్క నామస్మరణ చేస్తూ ఉండటమే, సర్వము ఆయనకి అర్పించడమే సంపూర్ణ భక్తి. ఆ భక్తితో ప్రహ్లాదుడు నమస్కరించాడు. సో ప్రహ్లాదుని భక్తికి మెచ్చి సాక్షాత్ విష్ణుమూర్తి నరసింహావతారంలో ఆ యొక్క స్తంభంలో ప్రత్యక్షమయ్యి హిరణ్యకశ్యపుని వధించడం జరుగుతుందన్నమాట. కానీ అంతకుముందు జరిగినటువంటిదే ఈ హోలికా దహనం అన్నమాట. అంటే ఏంటి అంటే, తన చెల్లికి ఉన్నటువంటి ఆ యొక్క వరంను ఉపయోగించుకొని ఆ ప్రహ్లాదుని కన్న బిడ్డైనప్పటికీ కూడా ఆ ప్రహ్లాదుని మంటల్లో కూర్చోబెడతాడనమాట. ఎందుకు ఎక్కడికి పారిపోకుండా హోలిక పట్టుకుని ఉంటే ఆ ప్రహ్లాదుని మంటల్లో వేసి భయపెట్టాలి, చంపాలి, అప్పుడైనా అతను ఆ యొక్క నామస్మరణని మానుకుంటాడేమో అనే ఉద్దేశంతో. కానీ అప్పుడు కూడా ఆ ప్రహ్లాదుడు హరినామస్మరణని వదలలేదు. అంటే మనం ఎలాంటి కష్టంలోనూ ఎలాంటి విపత్తుల్లోనూ మనం మర్చిపోకూడదు, మనకెంతో ధైర్యాన్ని ఇచ్చేదే హరినామస్మరణ అనమాట. ఆ భగవంతుని యొక్క నామస్మరణే మనను సర్వకాల సర్వావస్థల్లోనూ మనం కాపాడగలుగుతుంది. అటువంటి ఆ నామస్మరణ మనం ఎప్పుడూ కూడా జపిస్తూ ఉండాలి. సో ఈ హోలీ అనేది మనకు ఆధ్యాత్మికమైన అనుభూతిని అందరికీ కలిగించాలి అనేటటువంటి కోరిక నా మనసులో ఉంది. అది ఎలా ఉంటుంది ఆ ఆధ్యాత్మిక అనుభూతి అంటే, ఎలా అయితే ప్రహ్లాదుడు స్తంభంలో కూడా నరసింహస్వామిని చూపించగలిగాడో, అదేవిధంగా మనం కూడా అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరి మనసుల్లోనూ ప్రతి ఒక్కరి హృదయంలోనూ భగవంతుడు నివసిస్తూ ఉంటాడు. ఎక్కడ భగవంతుడు ఉంటాడు? ఎవరి మనసు అయితే పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరి మనసులో అయితే ఎటువంటి రాగద్వేషాలు, కోపము, అసూయ, భయము ఇలాంటివి ఏమీ లేకుండా సంపూర్ణ శరణాగతితో ఎవరైతే భగవంతుని పట్ల ఉంటారో తప్పకుండా వారి మనసుల్లో భగవంతుడు ఉంటాడు. ఆ విధంగా ఎప్పుడైతే మన మనస్సు ఉంటుందో అప్పుడు తప్పకుండా ఆ భగవంతుని మనలోనే మనం చూడగలుగుతాము. అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి అందరికీ ఈ హోలిక పూర్ణిమ రోజున అందాలి అని కోరుకుంటున్నాను. మరి ఈ హోలికా పూర్ణిమ అనేది మనకు ప్రజెంట్ ఏం నేర్పిస్తుంది? ప్రజెంట్ మన యొక్క సొసైటీకి ఏం నేర్పిస్తుంది? ఆధ్యాత్మిక పరంగా మనం తెలుసుకున్నాము. మరి మన ప్రజెంట్ మన సొసైటీకి మనం ఏమి అందించాలి ఈ హోలికా పండుగ సందర్భంగా అంటే, హోలిక అంటేనే రంగుల కలయిక, అన్ని రంగుల కలయిక. ఎప్పుడూ ఒక రంగు అందంగా ఉండదండి. ఆ రంగు పక్కన అన్ని రంగులు వచ్చి చేరితే అది ఒక ఇంద్రధనుస్సులాగా ఎంతో అందంగా ఉంటుంది. ఇంద్రధనుస్సు ఎంతో అందంగా ఉంటుంది. అది చాలా రేర్. ఆ అందం అనేది కూడా మనకు చాలా, అంటే అదొక మధురానమైన అనుభూతి అని చెప్పచ్చు. మనం ప్రకృతి మనకి ఇచ్చినట్టు ఒక గొప్ప వరమే ఇంద్రధనస్సు. ఈ ఇంద్రధనస్సు నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? ఈ రంగుల కలయిక నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం ఎప్పుడూ కూడా నాకు నచ్చిన వారితోనే నేను ఉంటాను, నాకు నచ్చిన వాళ్ళతోనే నేను మాట్లాడతాను, వీళ్ళ యొక్క ఆలోచనలు నాకు దగ్గరగా లేవు, వీళ్ళ యొక్క మనోభావాలు కానీ వీళ్ళ యొక్క ఆలోచనలు కానీ నాకు విరుద్ధంగా ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అలా ఉండకూడదండి. ఎలా అయితే రంగులన్నీ కలిస్తే ఇంద్రధనుస్సు ఎంతో అందంగా ఉంటుందో, మనం కూడా అన్ని రకాల మనస్తత్వాలు, అన్ని రకాల మనోభావాలు ఉన్నటువంటి వాళ్ళతోటి, అంటే మనకు ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మనం కలిసి జీవించడం అనేది మనం నేర్చుకోవాలి. సొసైటీ అంటేనే అది. అందరం కలిసి మెలిసి జీవించడమే సొసైటీ అంటే. ఆ సొసైటీలో మనం ఉంటున్నాం కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి అంటే, ఎలా అయితే
అన్ని రంగులు కలిసి ఎంతో అందంగా ఉన్నట్లు మనం కూడా విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన మనుషులతోటి అందరితోటి కలిసి మనం సర్వైవ్ అవ్వగలగాలి. అలా సర్వైవ్ అవ్వటం నేర్చుకోగలగాలి. అప్పుడు మాత్రమే మన యొక్క జీవితం కూడా ఎంతో అందంగా ఇంద్రధనుస్సులాగా ఉంటుంది. సో ఈ యొక్క హోలీ అనేది మనం ఈ గొప్ప మెసేజ్ని మనం అందరికీ స్ప్రెడ్ చేద్దాం. అందరితో కలిసి జీవించడం, అందరితో కలిసి ఉండటం, హ్యాపీగా ఉండటం అనేది మనం నేర్చుకుందాం. మరి ఈ హోలీని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే న్యాచురల్ కలర్స్ తోటి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మన యొక్క శరీరానికి కానీ మనకి ఎటువంటి హాని కలిగించే కెమికల్స్ తోటి మనం హోలీని సెలబ్రేట్ చేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా న్యాచురల్ కలర్స్ తోటి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ న్యాచురల్ కలర్స్ మనకు నేచర్ నుంచి పూలు, ఆకులు, ఇలాంటి రకరకాల పూలతోటి, రకరకాల ఆకులతోటి మనం కలర్స్ని తయారు చేసుకోవచ్చు. సో హ్యాపీ హోలీ, ఐ లవ్ యూ. హ్యాపీ హెల్దీ అండ్ స్పిరిచువల్ experience to you all. Jai Govinda.